అందరికీ నమస్కారం. నిన్న కరీంనగర్లో బీజేపీ నాయకులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు నోటికొచ్చినట్లు మాట్లాడుకొని చివరికి తన్నుకునే పరిస్థితి దాకా పోయిన సంఘటన మనం చూసినాం. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు హుందాగా గౌరవంగా ఉంటే చాలా మంచిది. కానీ రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి ఒక వీధి రౌడీల్లాగా కొట్టుకున్నటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దాడుల్ని ప్రోత్సహించదు, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి యొక్క ప్రవర్తన చాలా నీచంగా ఉంది. ఆయన ప్రవర్తన మొదటి నుంచి కూడా చాలా హెచ్చరిస్తున్నాం. వారి అగ్రనాయకులు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కానీ ఇట్లాంటి నాయకులను ప్రోత్సహించకండి. ఇట్లాంటి నాయకులను ప్రోత్సహిస్తే అది ఏదో ఒక రోజు మీ మెడ కూడా చుట్టుకుంటుంది, బాగుండదు. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వ్యక్తుల్ని కానీ ఇట్లాంటి భాషను కానీ మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇది మంచిది కాదని చెప్పి అనేక సార్లు హెచ్చరించడం. సాక్షాత్తు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పట్టుకొని నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం ఒక హీరో అనుకుంటుంటారు. కానీ జీరోలో అవుతున్న సంగతి వాళ్ళకి తెలుస్తలేదు. మీరు మాట్లాడే భాషను మీ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా అసహించుకుంటారు. నిజంగా కేటీఆర్ గారు కూడా ఒక 4-5 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇటీవల జరిగిన వరంగల్ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఇదంతా ఒక ఫ్రస్ట్రేషన్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు, మళ్ళీ ఇక ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో, అధికారం పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో అటు కేటీఆర్ గారు కావచ్చు, ఆయన శిష్యుడు కౌశిక్ రెడ్డి కావచ్చు, తీవ్రమైన పదజాలంతో ముఖ్యమంత్రి గారిని ఇతర నాయకులను దూషించడం. మరీ కౌశిక్ రెడ్డి అయితే నిండు శాసనసభలో ఒక సీనియర్ దళిత నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యుని ఎన్నికైనటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహర్ గారి ఒక దళిత నాయకుడి పైన ఎంత నీచంగా ప్రవర్తించిందన్న సంగతి యావత్ తెలంగాణ ప్రజానీకమంతా చూసుకుంది. అది ఇప్పటికే శాసనసభ ఎథిక్స్ కమిటీకి కూడా రిఫర్ చేయడం జరిగింది గౌరవ స్పీకర్ గారు. ఇట్లాంటి వ్యక్తి శాసనసభలో రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. నేను స్పీకర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఎథిక్స్ కమిటీ స్పీకర్ గారు కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని ఏ విధంగా ఎథిక్స్ కమిటీకి పంపినరో ఆ ప్రక్రియని వేగవంతం చేసి కౌశిక్ రెడ్డిని తక్షణమే శాసనసభ సభ్యుడికి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం, చాలా గౌరవంగా ఉండడం ముఖ్యం. ఎదుటి పార్టీలు ఏదైనా విమర్శ చేస్తే కూడా హుందాగా స్వీకరించి వాటికి సమాధానం చెప్పడం ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైన చర్చలు అవసరం. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల్లాగా ప్రజల తిరస్కరణకు మరొకసారి గురవుతారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ కొడుకును అదేవిధంగా కౌశిక్ రెడ్డిని కట్టడి చేయకపోతే మీ భారత రాష్ట్ర సమితి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు తెలంగాణ సమాజంలో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇట్లాంటి భాషను కానీ హింసను కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు, భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయరు. మితిమీరిన అహంకారం, భాష ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నాడు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుంటే నిన్నట్లాంటి దాడులు జరగవు. ఇప్పటికైనా ఈ దాడులకు, ఈ భాషకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి
నేను బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నా. మేము కూడా చాలాసార్లు ఓపిక పెట్టినాం. మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటాడు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని ప్రజలు అన్నీ చూస్తారు, మనం సంయమనం పాటించాలి, హుందాగా ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాకు చెప్తుంటారు. మాకు కూడా ఓపిక అనేక సార్లు ఉండదు, అన్నిసార్లు కూడా ఓపిక ఉండదు. మీరు మాట్లాడే భాష మీరు మార్చుకోకపోతే నిన్న కరీంనగర్లో ఏ విధంగా అయితే దాడులు జరిగినాయో రేపు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలే తిరుగుబడతారు. మేము నాయకులమో కార్యకర్తలమో మేము చేయాల్సిన పని కాదు. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, మీ లాంగ్వేజ్ ఎట్లుంది, అది వెంటనే మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు తిరగబడి కొట్టే రోజులు తెచ్చుకోకుండా దయచేసి నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా నేను. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసిండ్రు, ఎన్ని దాడులు చేసిండ్రు, ఎట్లాంటి కల్చర్ తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో అనేది తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. డ్రగ్స్ కల్చర్ తెచ్చిండ్రు, గన్ కల్చర్ తెచ్చిండ్రు. నేరెళ్ళ, మా సిరిసిల్ల దగ్గర నేరెళ్ళ లాంటి ప్రాంతంలో మీ ఇసుక వ్యాపారానికి అడ్డొస్తుందని చెప్పి దళిత సోదరులను ఏ విధంగా చిత్రహింసలకు గురిపెట్టిండ్రు. వాళ్ళు భవిష్యత్తులో పాపం కాపురాలకు కూడా పనిచేయలేటువంటి పరిస్థితిని మీ దుర్మార్గపు పాలనలో ఆ రోజు చేసిండ్రు. ఇట్లాంటివి కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. మళ్ళీ అట్లాంటి కల్చర్ తీసుకొస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇటు బీజేపీ నాయకులకు చెప్తున్నా, అటు బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం ఇది యాక్సెప్ట్ చేయదు. బీజేపీ వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్లో గెలిచినటువంటి అహంకారంతో తెలంగాణలో ఏదో చేద్దామన్నటువంటి భ్రమలు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అట్లాంటి వాటిని ఒప్పుకోదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరొక 5 ఏళ్ళు కూడా మాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వమే ఉండాలని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో నిర్బంధాలు చూసినాం. కనీసం ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా ఆనాటి బీఆర్ఎస్ నాయకులు ఆ రోజు ఒక నియంత్రణతో పోకడలతోటి, నిరంకుశ విధానాలతోటి హిట్లర్ను తలపించే విధంగా ఆ పరిపాలనను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు, మర్చిపోరు కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని భంగపరిస్తే క్షమించరు తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని కించపరిచే విధంగా గత 10 సంవత్సరాలు మీరు పరిపాలించిండ్రు. మీలాంటి నాయకత్వాన్ని ఎవరు కోరుకోరు. మీరన్నీ ఒక భ్రమలు ఉంటుండ్రు, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని. అది ఎవ్వరు కోరుకుంటారు? ఒక మీ కుటుంబం తప్ప, మీ కులం కోరుకుంటుంది, మీ కుటుంబం కోరుకుంటుంది తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రజా పాలన కావాలి, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, సంక్షేమ పథకాలు ఈ విధంగా కొనసాగించాలంటే రేవంత్ రెడ్డి గారు మరో 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ రాష్ట్రం బాగుపడుతున్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. దేశంలో మనం చూస్తున్నాం ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు. రైతు రుణమాఫీ, 2 లక్షల యొక్క రుణమాఫీ, రైతు భరోసా, వాళ్ళు ఇచ్చిన దానికంటే 1000 రూపాయలు అదనంగా మేము ఇలా రైతు భరోసా ఇస్తున్నాం. రైతులకు బోనస్ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ప్రతి ఇంటికి కూడా ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 ఏళ్ళ మీ దుర్మార్గ పాలనలో ఒక పేదోడికి ఒక ఇల్లు కట్టించినటువంటి పాపాన మీరు పోలేదు. మేము ఇలా ప్రతి గ్రామంలో ఇల్లు కట్టిస్తున్నాం, ఇంటింటికి సన్నబియ్యం ఇస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూనే మేము అదనంగా అనేక సంక్షేమ పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలని తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉంటారు భవిష్యత్తులో కూడా. అనవసరమైన పగటి కళలు మానేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి దాడులకు, విధ్వంసాలకు, కారుకూతలకు ఇక్కడ స్థానం లేదని చెప్తూ నిన్న జరిగిన సంఘటనలకు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులే బాధ్యత వహించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి భాష మేము ఉపయోగించమని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్నటి జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. నేను ఇప్పుడు కొంతసేపట్లో డీజీపీని కూడా కలిసి, నేను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి ఆ దాడి మీద డీజీపీ గారిని కలిసి స్వయంగా వివరించి ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి దాడులకు స్థానం ఉండకూడదని చెప్పి డీజీపీ గారిని కూడా తొందరలో నేను కలవబోతున్నాను.
ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చాలా గొప్ప కార్యం చేసినట్టు రేపు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో ఎవ్వరు కూడా పాల్గొనొద్దు. ఒక వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయన నోటి దురుస్తోటి బాగా బలిపెక్కి మాట్లాడి ఆయన మీద తెచ్చుకున్న దాడి తప్ప ఇది తెలంగాణ ప్రజలకు కానీ కరీంనగర్ ప్రజలకు కానీ సంబంధం లేనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంద్లో ఎవ్వరూ పాల్గొనొద్దు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా చెప్తున్నాను. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క నోటి దురుసు వల్ల వచ్చినటువంటి విషయం. కరీంనగర్ ప్రజలకు సంబంధం లేని విషయం, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని విషయం. ఈ బంద్లో ఎవ్వరు కూడా పాల్గొనొద్దని చెప్తూ